ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఇయర్లీ ఒక 20-30% రిటర్న్స్ ఎర్న్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. కానీ మనం డబ్బులు తీసుకెళ్ళి కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరి ఆ కంపెనీస్ మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులకి ఎంత పర్సెంట్ రిటర్న్ సంపాదిస్తున్నాయి, ఆ విషయం కూడా మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే మనం తెలుసుకోవాలన్నమాట. సో అందుకని మనం ఎప్పుడైతే ఒక స్టాక్ని ఒక ప్రైస్లో కొంటున్నామో జస్ట్ ఒక ప్రైస్ లాగా కాకుండా దాని వాల్యూ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి స్టాక్స్ యొక్క వాల్యూస్ ఎలా తెలుసుకోవాలి? సో ఇలాంటి బేసిక్ విషయాలన్నీ మీకు అర్థం కావడం కోసమే నేను టాప్ 50 ఇన్వెస్టింగ్ టర్మినాలజీస్ గురించి ఈ వీడియో సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో మనం స్పెసిఫిక్గా నేర్చుకోబోయేది వచ్చేసి ఎర్నింగ్స్ ఈల్డ్. సో ఈ ఎర్నింగ్స్ ఈల్డ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎర్నింగ్స్ ఈల్డ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్ పర్ షేర్. దీని గురించి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక కంపెనీ ఎంత నెట్ ప్రాఫిట్ సంపాదిస్తుంది డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే మనకు వచ్చేది ఎర్నింగ్ పర్ షేర్. సో ఈ ఎర్నింగ్ పర్ షేర్ ఇంటూ 100 డివైడెడ్ బై ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ వేస్తే మనకు వచ్చేది ఎర్నింగ్స్ ఈల్డ్ అనమాట. సో ఈ ఎర్నింగ్స్ ఈల్డ్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీకి ఎర్నింగ్ పర్ షేర్ 7 రూపీస్ ఉంది అని అనుకుందాం. సో 7 ఇంటూ 100 డివైడెడ్ బై ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అని అనుకుంటే అలాంటప్పుడు 7% ఎర్నింగ్స్ ఈల్డ్ వస్తుంది. అంటే ఆ కంపెనీ ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్కి జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత పర్సంటేజ్ రిటర్న్స్ వస్తుందో అంతే సంపాదిస్తూ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఎర్నింగ్స్ ఈల్డ్ని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ అలాగే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో జనరల్గా యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం వాల్యుయేషన్స్ ప్రకారం మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా లేకపోతే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా అని తెలుసుకోవడానికి ఎర్నింగ్స్ ఈల్డ్ని యూజ్ చేయొచ్చు అనమాట. యూజువల్గా ఇండియన్ బాండ్స్కి మనకి 8% నుంచి 10% రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మనం ఎలాంటి రిస్క్ చేయకుండా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా 7% రిటర్న్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ 7% ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ని లేదా 8% to 10% బాండ్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎర్నింగ్స్ ఈల్డ్ అని అనుకోవచ్చు. సో జనరల్గా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ దానికంటే ఎక్కువ ఎర్నింగ్స్ ఈల్డ్ ఉంటే అప్పుడు మనకి మంచి వాల్యుయేషన్లో దొరుకుతున్నట్టు అనమాట. సో అండర్ వాల్యూడ్ స్టాక్స్ కొనాలి అని అనుకున్నప్పుడు మనం బాండ్స్ కంటే అంటే 8 to 10% కంటే ఎక్కువ ఎర్నింగ్స్ ఈల్డ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మనం అండర్ వాల్యూడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుందన్నమాట. సో ఇలా ఎర్నింగ్స్ ఈల్డ్ అనేది స్టాక్ యొక్క అండర్ వాల్యుయేషన్ లేదా ఓవర్ వాల్యుయేషన్ని అంటే మార్కెట్ వాల్యుయేషన్ని చెప్తూ ఉంటుంది. అయితే జనరల్గా మార్కెట్లో ఉండే హై గ్రోత్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఓవర్ వాల్యుయేషన్లోనే ఉంటుంది. కానీ మనం అన్ని ఓవర్ వాల్యూడ్ స్టాక్స్లో పెట్టామనుకోండి, ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్ వస్తే మనకి హెవీ లాసెస్ వస్తాయి. అందుకోసమనే మనం అండర్ వాల్యూడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అట్ ది సేమ్ టైం హై గ్రోత్ ఉన్న ఓవర్ వాల్యూడ్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో మనం ఎలా అసెట్ అలోకేషన్ చేయాలి? సో ఎర్నింగ్స్ ఈల్డ్ ఎక్కువ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి, కొన్నిసార్లు హై గ్రోత్ కంపెనీస్లో ఎర్నింగ్స్ ఈల్డ్ తక్కువ ఉన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలాంటి అసెట్ అలోకేషన్ కోసం కూడా మనకి ఈ ఎర్నింగ్స్ ఈల్డ్ పర్సంటేజ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎలా అనేది మనం కాసేపట్లో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా ఇలాంటి అసెట్ అలోకేషన్ చేసుకోవడం ద్వారా మన రిస్క్ని తగ్గించుకునే విధంగా రిస్క్ అనాలిసిస్ చేసుకోవడం కోసం కూడా ఈ ఎర్నింగ్స్ ఈల్డ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఈ స్టాక్స్ వాల్యుయేషన్స్ చెప్పే ఎర్నింగ్స్ ఈల్డ్ని మనం డిఫరెంట్ వెబ్సైట్స్లో చూడొచ్చు. Screener.in, RateStar.in, moneycontrol.com లేదా స్టాక్ ఎడ్జ్ యాప్లో మనం చూడొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను Screener.in ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో సింప్లెస్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం Screener.inలో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను యూజింగ్ గూగుల్ అకౌంట్, లేదా మీరు సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని కూడా స్క్రీనర్లో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే రీసెంట్గా ఐటీ సెక్టార్ స్టాక్స్ పడిపోయాయి కదా. సో ఈ ఐటీ సెక్టార్ స్టాక్స్లో ఏ స్టాక్ బాగా అండర్ వాల్యుయేషన్లో ఉందో, అది కూడా టాప్ స్టాక్స్లో ఉందో దాన్ని నేను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. నాకు తెలిసిన టాప్ ఐటీ సెక్టర్ స్టాక్ అంటే TCS. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను TCSని సెర్చ్ చేస్తున్నాను. సో వన్స్ నేను ఇలా TCSని సెర్చ్ చేసిన తర్వాత కొంచెం కిందకి గనక స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ పేర్ కంపారిజన్ అని ఉంటుంది. అంటే ఆ సెక్టార్కి సంబంధించిన డిఫరెంట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కంపారిజన్.
సో ఈ కంపారిజన్స్లో నేను ఇప్పుడు సింపుల్గా ఎర్నింగ్స్ ఈల్డ్ని తీసుకొని ఏ స్టాక్ అండర్ వాల్యూడ్, ఏ స్టాక్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చూస్తాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఎర్నింగ్స్ ఈల్డ్ అనేది ఇప్పుడు కనపడట్లేదు. సో ఎర్నింగ్స్ ఈల్డ్ కనుక యాడ్ చేసుకోవాలి అని అనుకోండి, మీరు ఇక్కడ ఎడిట్ కాలమ్స్ ఏదైతే కనపడుతుందో ఎడిట్ కాలమ్స్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ ఎడిట్ కాలమ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ రేషియోస్ అని ఉంటుంది. సో ఈ ఫిల్టర్ రేషియోస్లో ఎర్నింగ్స్ ఈల్డ్ అని చెప్పి కనుక మీరు టైప్ చేశారు అని అంటే ఎర్నింగ్స్ ఈల్డ్ మీకు కనపడుతుంది. ఈ ఎర్నింగ్స్ ఈల్డ్ని ఇక్కడ టిక్ చేసిన తర్వాత కొంచెం పైకి వెళ్ళి సేవ్ కాలమ్స్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినప్పుడు మీకు లాస్ట్ కాలంలో ఎర్నింగ్స్ ఈల్డ్ అనేది కనపడుతుంది. సో నేను ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నాను. సో ఇలా ఇప్పుడు ఎర్నింగ్స్ ఈల్డ్ ఎక్కువ ఉండాలన్నమాట మనకి. సో ఎందుకంటే కంపెనీ మనం పెట్టిన డబ్బులకి ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత మంచిది కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెంట్ మార్కెట్ ప్రైజెస్ ప్రకారం నేను అబ్జర్వ్ చేస్తే ఈ 6.2 నెంబర్ అనేది నాకు ఎక్కువగా కనపడుతుంది. ఈ 6.2 దేనికి వర్తిస్తుంది అని అంటే విప్రో కంపెనీకి. ఇప్పుడు విప్రో అండర్ వాల్యుయేషన్లో ఉంది. కంపారిటివ్గా స్టాక్స్తో పోలిస్తే అండర్ వాల్యుయేషన్లో మనకి విప్రో కనపడుతూ ఉందన్నమాట. ఏది టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇలా టాప్ 5 కంపెనీస్లో మనకి వన్ ఆఫ్ ది కంపెనీ విప్రో కదా. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే విప్రో అండర్ వాల్యుయేషన్లో ఉంది అని కనపడుతుంది. వేరాజ్ మనకి నెక్స్ట్ అండర్ వాల్యుయేషన్ అబ్జర్వ్ చేస్తే ఇన్ఫోసిస్ కనపడుతుంది. అయితే ప్రెజెంట్ ఫైనాన్షియల్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు విప్రో అనేది ఫైనాన్షియల్గా కొంతవరకు వీక్గా ఉంది కాబట్టి బెస్ట్ పిక్ ఏది అని అంటే ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేయడం ప్రెజెంట్ సిచ్యువేషన్లో బెస్ట్ అని చెప్పి నాకు ఈ ఎర్నింగ్స్ ఈల్డ్ చూడడం ద్వారా అర్థమవుతుందన్నమాట. సో ఇలాంటి సింపుల్ థింగ్స్ కనుక మనం నేర్చుకుంటే మంచి స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు ఇంకా అండర్ వాల్యుయేషన్లో కావాలి. సో నేను కావాలంటే వేరే సెక్టార్కి కూడా వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇంకా అండర్ వాల్యుయేషన్లో ఇక్కడ యాక్చువల్గా ఎర్నింగ్స్ ఈల్డ్ 6%, 5% ఉంది కదా. మేబీ 7%, 8% లేదా అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఏదైనా దొరుకుతాయేమో చూద్దాం. అయితే యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓన్లీ ఐటీ సెక్టార్లోనే ఇన్వెస్ట్ చేయాలని ఉంది. పడే సెక్టార్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? పెరిగే సెక్టార్లో ఇన్వెస్ట్ చేద్దాం. సో పెరిగే సెక్టార్ అంటే ఇప్పుడు ఆటోమోటివ్ సెక్టార్ అంటే ఆటో సెక్టార్ అనేది మనకి పెరుగుతూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా మోటార్స్ స్టాక్ డైలీ పెరగడం చూస్తూ ఉన్నాం. సో టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా లేకపోతే ఆ సెక్టార్లో ఇంకా వేరే ఏదైనా బెటర్ వాల్యుయేషన్ ఉన్న స్టాక్ ఉందా అని కనుక నేను చూడాలి అని అనుకుంటే ఇలా టాటా మోటార్స్ సెర్చ్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు టాటా మోటార్స్ యొక్క పియర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ పియర్ కంపెనీస్కి సంబంధించిన ఎర్నింగ్స్ ఈల్డ్ వస్తుంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు అశోక్ లేలాండ్ ఇంకొంచెం బెటర్గా కనపడుతుంది. బట్ ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ 7.5, 7.75 అంటే పెద్ద డిఫరెన్స్ కాదు కదా. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంది అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేకపోతే మహేంద్ర అండ్ మహేంద్రాలో ఇన్వెస్ట్ చేయడం బెటరా అని చెక్ చేయాలి అని అనుకుంటున్నాను. సో టాటా మోటార్స్లో ఇక్కడ 7.56 ఉంది. బట్ పియర్ కంపెనీస్లో సంహౌ ఇక్కడ మహేంద్ర అండ్ మహేంద్ర రాలేదు. సో అందుకని నేనేం చేస్తున్నానంటే మహేంద్ర అండ్ మహేంద్రాకి వెళ్ళి సెర్చ్ చేస్తాను. సో మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ కంపెనీ యొక్క పియర్ కంపారిజన్లోకి వెళ్తే నాకు దీని యొక్క ఎర్నింగ్స్ ఈల్డ్ అనేది 6.72 ఉంది. వేరాస్ టాటా మోటార్స్కి 7.56 ఉంది. సో ఇప్పుడు వాల్యుయేషన్ వైజ్ ఏ స్టాక్ బెటర్? సో సింపుల్గా టాటా మోటార్సే బెటర్. ఎందుకంటే 7.56% ఎర్నింగ్స్ ఈల్డ్ ఉంది కాబట్టి మంచి వాల్యుయేషన్లో దొరుకుతుంది. ఎంత ఎక్కువ ఎర్నింగ్స్ ఈల్డ్ పర్సంటేజ్ ఉంటే అంత మంచిది. అయితే మరి ఎంత ఎక్కువ ఎర్నింగ్స్ ఈల్డ్ పర్సంటేజ్ ఉంటే అంత మంచిది అని అనుకున్నప్పుడు ఇంకా జస్ట్ 6-7% వచ్చే ఎర్నింగ్స్ ఈల్డ్ అయినా మేబీ 10%, 15% వచ్చే ఎర్నింగ్స్ ఈల్డ్ ఉన్న కంపెనీస్ లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఓసిఎల్ వెతుకుతున్నాను అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క స్టాక్ ప్రైస్ని కనుక నేను సెర్చ్ చేస్తే కిందకి మనం పీర్ కంపారిజన్లోకి వెళ్ళాము అని అనుకోండి, ఇక్కడ ఎర్నింగ్స్ ఈల్డ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి 19.82 ఉంది, బీపీసీఎల్కి 25.4 ఉంది, హెచ్పిసిఎల్కి 19.44 ఉంది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో మనం మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ అండర్ వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ బీపీసీఎల్ కానీ హెచ్పిసిఎల్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్నీ మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి. ఎందుకంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి అవి దాదాపుగా 19%, 20%, 25% వరకు వాళ్ళు మనీ ఎర్న్ చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ కంపెనీస్ హై డివిడెండ్ కంపెనీస్ అవ్వడం వల్ల ఈవెన్ దో గ్రోత్ అనేది అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసుకోలేము, మనం యావరేజ్ గ్రోతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బట్ చాలా మంచి డివిడెండ్ని మాత్రం మనం ఆ కంపెనీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా ఆ డివిడెండ్ ప్లస్ ఆ స్టాక్లో వచ్చే గ్రోత్ రెండింటిని కనుక యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. సో ఇలా మనం డిఫరెంట్ వెబ్సైట్స్లో ఉండే డేటాని యూజ్ చేసుకుని మనం ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఏ స్టాక్ మంచి వాల్యుయేషన్లో ఉంది లేదా ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎర్నింగ్స్ ఈల్డ్ని యూజ్ చేస్తూ తెలుసుకోవచ్చు. సో ఈ ఎర్నింగ్స్ ఈల్డ్
మీద మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో నేను పెట్టిన నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.